ఇప్పుడే ఇప్పుడే నేను జాక్ సినిమా చూసా. ఈ సినిమా ఇది ఒక దేశభక్తికి సంబంధించిన సినిమా. ఈ భారతదేశంలో పుట్టారంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అందరూ. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం, గవర్నమెంట్ జాబుల కోసం ఎంతోమంది ప్రయత్నం చేస్తారన్నమాట. ఆ ప్రయత్నం చేసే వాళ్ళలో దేశానికి మనం ఏదో ఒక సహాయం చేయాలని చాలామంది అనుకొని ఎగతారన్నమాట. అంటే జాబు లేకపోయినా, డబ్బు లేకపోయినా సరే దేశానికి ఏదో చెయ్యాలి అనే నమ్మకంతో ఈ సినిమా హీరో చేశాడు ఇందులో సాహసం. కాబట్టి ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ, ఇండియన్స్ అయ్యి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఈ సినిమా చూడాలి. దేనికంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కానీ, కాన్సెప్ట్ కానీ దేశభక్తికి సంబంధించింది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీయట్లే ఎవరి వల్ల కావట్లే. కాబట్టి అతను కష్టపడి ఎంతెంతో ధైర్యం చేసి, సాహసం చేసి ఈ సినిమా తీస్తే కొంతమంది ఎవడు అంటాడు లోపరగాడు ఈ సినిమా బాగాలేదని. జాక్ సినిమాని ఎవడైతే బాగాలేదన్నాడు వాడు పెద్ద జాకో, వాడంతే వాడు పెద్ద జాకో కాడు, వాడొక కొచ్చి అంతే. ఎందుకంటే సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే పక్క అంతే. ఎందుకంటే ఈ సినిమాలో రొమాంటిక్ కానీ, వల్గారిటీ కానీ లేదు, ఎక్కడ ఏం లేదనమాట. సినిమా పూర్తిగా దేశం కోసం సంబంధించింది అనమాట. ఒక ఏజెన్సీ అయ్యుండి పాకిస్తాన్ వాళ్ళ మీద అతను ఎన్నెన్నో యుద్ధాలు చేసి జాబు లేకపోయినా సరే దేశాన్ని కాపాడాలని చూడండి ఎంత పట్టుదల, సంకల్పం. కాబట్టి ప్రతి ఒక్కటి సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకి ఖచ్చితంగా 1000 కోట్లు రావాల్సిందే అంతే. ఒక ప్రకారంగా అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది సినిమా. కానీ రా కోసం అయితే బాగా ప్రయత్నించాడు మనోడైతే. రా కోసం అయితే పిచ్చాడు అయిపోయాడు బ్రో. రా కోసం అయితే ఆ సీన్ కోసము మొత్తం ఆడిగిపోండి అందరు రాలో ఉన్న వాళ్ళందరూ రాగం చేసి పాడేసినాడు. రాలో ఉన్న అందరూ రాగం చేసి పాడేసినాడు. కానీ సినిమా ఆయనకి మాత్రం సెట్ కాలేదు. ఓన్లీ కామెడీకి మాత్రమే సెట్ అవుతాడు మనోడు, కామెడీకి మాత్రమే సెట్ అవుతాడు. కానీ చాలా ఓవర్ అనిపించింది సినిమా. ఓవర్ అంటే మామూలు ఓవర్ కాదు, బాగా ఓవర్ అనిపించింది. జాగో కంట 2 అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. సినిమా అయితే చాలా కొంచెం ఓవర్ అయితే అనిపించింది. సిద్ధు ఒక పెద్ద అంతే బ్రో. సినిమా అయితే ఆల్మోస్ట్ అయితే కొంచెం ఓవర్ అయిపోయింది సినిమా అయితే. ఓవర్ అంటే ఓవర్. సినిమా అయితే ఒక ప్రకారంగా అయితే కొంచెం బాగుంది, కానీ ఓవర్ అంటే ఓవర్ సెట్ కాలేదు. ఆయన కంటెంట్కి, ఆ యొక్క మూవీకి ఆయన అయితే సెట్ అయితే కాలేదు. సెట్ అంటే అసలు సెట్టే కాలేదు బ్రో. ఓవర్ అనిపించింది సినిమా అయితే అంతే బ్రో. అన్న ముందుగా జాక్ మూవీ చాలా బాగుంది, ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఒక జొన్నలగడ్డ సిద్ధురు కానీ ఒక డీజేటీలో కామెడీ చూసినాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసినాం. చాలా మంది ఏమనుకుంటారంటే అరే మన ఒక పరుగు సినిమా, ఒక బొమ్మరీలు కానీ, ఒక ఆరెంజ్ కానీ, ఒక బొమ్మరీలు భాస్కర్ గారు ఎలా తీసిండో సినిమా. ఇది ఒక జాక్ మూవీ, ఒక యాక్షన్ మూవీతో వచ్చిండు. ఎందుకంటే ఆ హీరో గారి క్యారెక్టర్ చూస్తే ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కథ కానీ, ఒక డిఫరెంట్ యాక్షన్ కానీ, అంటే హీరో గారి ఒక యాక్షన్లా ఒక మన మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు లేక ఒక యాక్షన్లాగా సెట్ అయిపోయిండు. అంటే అలా పర్ఫార్మెన్స్ చేసిండు, కష్టపడ్డాడు. మళ్ళీ ఒకటి చెప్పాలంటే వైష్ణవ్ గారి యాక్టింగ్ కూడా చాలా కొత్తగా చేసింది, డిఫరెంట్గా చేసింది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా వైష్ణవ్ గారి యాక్టింగ్. ముందుగా ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూస్తాం. ఒక బొమ్మరీలలో మనం ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా మనం ప్రకాష్ రాజ్ చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంతా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న ఒక స్క్రీన్ ప్లే చూసినా కూడా ఎక్కడ చూసినా మనకు బోరింగ్ అనేది ఉన్నది. ఎందుకంటే మనం చాలా మంది ఏమనుకుంటారంటే సినిమా అరే ఏంద్రాబే ఎప్పుడు చూసినా డీజేటీల్లో కానీ చూడాలనుకుంటారు. కానీ డీజేటీల్లో అది పాతగా అయిపోయింది, సెకండ్ పార్ట్ కూడా పాతగా అయిపోయింది. మనం కొత్త యాంగిల్ చూడాలి సినిమా, కొత్త యాంగిల్గా తీసిన డైరెక్టర్ గారు బొమ్మరీల్ భాస్కర్. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, మళ్ళీ హ్యాట్రిక్ అని చెప్పొచ్చు హీరో గారికి. సూపర్. ఓకే, జాక్ మూవీ అయితే ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది, చాలా బాగుంది. సో సిద్ధు జొన్నలగడ్డ గారి నుంచి మనం చాలా మూవీస్ అయితే చూసామన్నమాట. ఒక లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్ జోనర్లో చూస్తూ ఉంటాం. కానీ ఇది టోటలీ యాక్షన్ మూవీ అనమాట. సో దేశం కోసం, రాలో జాయిన్ అవ్వడం కోసం సిద్ధు గారు చేసే విశ్వ ప్రయత్నంలో ఇది ఒక భాగం అనమాట. టెర్రరిస్టుల నుంచి మన దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఆయనకి ఆ జాబ్ రాకపోయినా సరే దానికోసం పోరాడుతూ ఆ టెర్రరిస్టుల నుంచి మన దేశాన్ని కాపాడుతున్నటువంటి క్యారెక్టర్ అనమాట. చాలా అంటే చాలా ఈ యాక్షన్ పార్ట్లో కూడా చాలా అద్భుతంగా ఫన్ తీసుకురావచ్చు అనే డైరెక్టర్ గారు రాసుకున్న విధానం చాలా బాగుంది. ఇంకా మనం స్క్రీన్ ప్లే కానివ్వండి ప్రతిదీ కూడా ప్లస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక సాంగ్ వస్తుంది అనమాట ఫైట్ సీన్లో.
ఆ పాట వింటుంటేనే మనకి ఏదో ఒక ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆ సాంగ్లో ఆ ఫైట్ సీన్ చూస్తుంటే ఇదొక టెరఫిక్ అనమాట. చాలా అంటే యూనిక్గా ఉంది, యూనిక్గా అనిపించింది అనమాట ఈ సీన్లో. సో ఇంకా లవ్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉంది. ఏంటంటే వైష్ణవి గారికి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్ ఉందన్నమాట. మన బేబీ సినిమాలో అన్ని అగ్గులు ఉన్నాయి, ముద్దులు ఉన్నాయి, రొమాన్స్ ఉందంటే ఈ సినిమాలో అవన్నీ దెంగదనమాట. సో అందుకని నేను చెప్తున్నాను అనమాట. సో ఒక మంచి సినిమాని ఆస్వాదించాలనుకుంటే ఈ జాక్ మూవీకి వచ్చేసి చూడండి. ఇది మాత్రం అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ సినిమా గురించి సాంగ్స్ కూడా రెండు సాంగ్స్ మాత్రమే ఉన్నవి. మొత్తం యాక్షన్ సీక్వెన్స్లోనే జరిగింది. ఫస్ట్లో కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ కూడా సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఇంకెంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ అన్నా. అన్నా మూవీ జాక్ మూవీ జాక్ అన్నా 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 జాక్ మూవీ అన్నా ఇప్పుడే చూసినా అన్నా 300 రూపాయలు పెట్టానా 300 రూపాయలు అన్నా. నేను ఫస్ట్ టైం పెట్టానా 300 రూపాయలు అన్నా. ఎప్పుడు 150 రూపాయలు 40 రూపాయలు పోయేటోని నేను ఫస్ట్ టైం పెట్టినానా అన్న. జాక్ మూవీ వచ్చేసి అన్న ఫస్ట్ హాఫ్ ఏందో కొంచెం స్లోగా అనిపించింది అన్న. నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి లాస్ట్లో క్లైమాక్స్లో కొంచెం బాగుంటుందన్న, కొంచెం హైప్ అవుతుందన్న. అయితే ఒక్క డైలాగ్ ఉంటుందన్న, సిద్ధన్న యాక్టింగ్ భలే చేసినావన్న. సిద్ధన్న డిజే టిల్లులో ఒక వ్యక్తి అయితే జాక్ సినిమాలో ఒక వ్యక్తి అన్న. అంటే యాక్టింగ్ కావచ్చు. నీ సార్కి పెళ్ళి అయింది కాలే, మరి నీ సార్ పెళ్ళంతో రొమాన్స్ చేయమని చెప్పు. నా గుండుతో ఎందుకు రొమాన్స్ చేస్తున్నాయి? నా గుండుతో రొమాన్స్ చేసి నా బొచ్చు అంతా ఊసిపోయింది. సినిమా బాగుంది, సినిమా చూసాయి అందరూ ప్రసాద్లో చూడాయి, సినిమా చూసాయి బాగుంది అన్న. ఆ డైలాగులు కావచ్చు బాగున్నాయి అన్న, బాగా అనిపించింది. ఇక స్టోరీ మొత్తం ఏంటంటేనా, మొత్తం ఒక స్కామ్ ఉంటుందన్న. మొత్తం అంటే బాంబులు కావచ్చు, టెర్రరిస్ట్ కావచ్చు, కొంచెం మనం ఏదో సినిమా చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఓల్డ్ సినిమాలు ఉంటాయి కదన్న, ఆ రా ఏజెంట్ టైపు ఆ సినిమాలు చూసినట్టు గుర్తుకొస్తుంది అంతే. కొంచెం ఏ సినిమా చూసినా అంతే, అట్లా ఉందన్న. సిద్ధి యాక్టింగ్ బాగుంది, అందరు బాగా చేశారు. బోరింగ్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందన్న. సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం హైప్ అయింది క్లైమాక్స్లో. అది కొంచెం అలా అంటే ఓల్డ్ సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది, కొంచెం ఓల్డ్ కాన్సెప్ట్ అన్న. ఆ డిజే టిల్లు అంత కొంచెం అంటే ఇక నేను ఎంత అంత పోతున్నా, అంత రీచ్ కాదు. ఎందుకంటేనా స్టోరీ మెయిన్ స్టోరీ అన్న. డిజే టిల్లులా అంత 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 ఇది ఉంటుంది అన్న, స్లాంగ్ వేరుంటుంది. ఆ కాక ఏం బాగున్నావా, మంచిగా ఉన్నావా, నా నమస్తే, ఏం ఏడినావు, ఈడే చేస్తున్నావు అన్న, రివ్యూలు ఇస్తున్నా అట్లా. ఆ స్లాంగ్ వేరుంటుంది, ఈ స్లాంగ్ వేరు అన్నమాట. చూడొచ్చు అన్న, పర్లేదు, సినిమా చూడొచ్చు. రండి. భలే ఉంది, ముద్దుగుంది, నిజంగా చాలా ముద్దుగుంది. మేడం ఏం చేసిరు మేడం యాక్టింగ్? అబ్బా రొమాన్స్ నడిచింది, బాగా నడిచింది, నడిచి దూరం అయింది. అమ్మ బాగుంది, సినిమా బాగుంది. అందరు చూస్తాయి, సినిమా చూస్తాయి, ఆడతాయి, సినిమా చూస్తాయి. 300 రూపాయలు పెడతాయి, నా లెక్క పెడతాయి అన్న. మేడం రొమాన్స్ చేసినాయి సినిమాలో, బాగా కనిపించినాయి, మంచిగా కనిపించినాయి, ముద్దులు కనిపించినాయి. మేడం బాగా చేసినాయి మేడం, మీరు యాక్టింగ్ అయితే బాగా నచ్చింది నాకు చాలా. మేడం ఐ లవ్ యూ మేడం ఐ లవ్ యూ. క్రాక్ సినిమాలో భలే చేసిరు మేడం, నిజంగా బాగుంది. మేడం యాక్టింగ్ బాగా నచ్చింది. సిద్ధన్న, ప్రకాష్ రాజ్, ఇక సార్ అందరు బాగా చేశారు దీంట్లో. అందరు గుడ్ అన్న. చూడొచ్చు, పర్లేదు చూడొచ్చు.